మనం ఈ మట్టి దేహంలో ఉన్నాము కాబట్టి మట్టి దేహంలో ఉన్నటువంటి మరో వ్యక్తి ప్రేమిస్తున్నాడు, నీ గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతున్నాడు, అసలు ఎంత బాగా మాట్లాడుతున్నాడు, నువ్వంటే పడి చేస్తాడు, అసలు ఎంత నీ గురించి ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు అని అన్నప్పుడు వినటానికి చాలా ఆనందపడతాం, వేగిరపడతాం. ఎంత పనున్నా కూడా విడిచిపెట్టేసి ఇంకేమన్నాడు చెప్పండి, ఇంకేమన్నాడు చెప్పండి, ఇంకా ఇంకా ఏం చెప్పిండు, ఇంకేం చెప్పిండు అని చెప్పేసి చాలా సరదాగా తీరిగ్గా కూర్చుంటాం. ఎన్ని పనులున్నా కూడా పక్కన తోసేసి పక్కన పెట్టేసి ఇంకేమన్నాడు బ్రదర్. సర్వోన్నతుడు, సర్వాధికారి, సమస్త సృష్టిని సృష్టించిన మన అందరి కన తండ్రి అయినటువంటి ఆ ఏకైక దేవదేవునికి, ఆయన కుమారుడు, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే వేవేలా స్తుతి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. అదేవిధంగా ఆయన మాటలు వినబడినటువంటి మాటలను హృదయంలో పదిలపరుచుకొని ఆ మాటలకు విలువనిచ్చి బ్రతకాలి అని ఆలోచన కలిగి వచ్చి కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు జాగ్రత్తగా మనం దేవుడు మన కొరకు రాయించి ఇచ్చినటువంటి మహాజ్ఞాన గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి కొన్ని విషయాలు ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ పాఠం మనం మాట్లాడుకోబోయే ముందు, ఆలోచించుకునబోయే ముందు మీ అందరికీ నేను ఒక సలహా ఇవ్వాలి అని అనుకుంటున్నాను. అదేంటి అని అంటే, దయచేసి బైబిల్లో కొత్త నిబంధనలో రాయబడినటువంటి 4 సువార్తలని కాస్త మరలా 4 సువార్తల పట్ల ఒక కాన్సెప్ట్ మనకు వచ్చే విధంగా వచ్చే వరకు పదే రిపీటెడ్గా జాగ్రత్తగా మనసు పెట్టి చదివే ప్రయత్నం చేయండి అనేది నేను మీకు ఇచ్చేటటువంటి సలహా. ఒక రకంగా రిక్వెస్టే అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క తపన, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆవేదన, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఉద్దేశం, ఇంటెన్షన్ అనేటటువంటిది మనకు అర్థమవుతా ఉంటది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద నడియాడుతూ 3.5 సంవత్సరాలు చెప్పిందే చెప్పలేదు కానీ చాలా చెప్పాడు, ఎన్నో విషయాలు చెప్పాడు. ఎన్ని విషయాలు చెప్పినా ఒక విషయమే చెప్పే ప్రయత్నం చేశాడు. ఎన్నో చెప్పాడు కానీ దాని సారాంశం, దాని ఉద్దేశం ఒకటే. ఆ ఉద్దేశం ఏమిటి అని అంటే, రకరకాల మనుషులు, రకరకాల ఉద్దేశాలు కలిగినటువంటి మనుషులు, రకరకాల ఆచార సాంప్రదాయాలు కలిగినటువంటి మనుషులు, రకరకాల వృత్తి కలిగి బ్రతుకుతున్నటువంటి మనుషులు భూమి మీద ఉన్నప్పుడు అన్ని రకాల వారికి ఒక ఉద్దేశాన్ని అర్థం చేయించేటటువంటి ప్రయత్నంతో తన బోధనలు కొనసాగాయి అనే విషయం మనకు అర్థమవుతుంది. అదేంటిది మరి ముఖ్యంగా ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు తపన పడినటువంటి విషయం ఏంటయ్యా అంటే, దేవుని ఉద్దేశాలను, దేవుని మనసును ప్రపంచంలో దేవుడంటే ఏంటో తెలియక దేవుడు అనే సబ్జెక్ట్ విషయంలో జీరో నాలెడ్జ్ కలిగి బ్రతుకుతూ తమ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి మనుషులకు దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని, దేవుని మనసును మరి ముఖ్యంగా విశదీకరించి విడమరిచి మనకు తెలియచేసేటటువంటి ప్రయత్నం చేశారు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన తన జీవితకాలం మొత్తంలో చేసిన ఏకైక ప్రధానమైనటువంటి పని ఇదేనండి. ఎన్ని చెప్పినా కూడా ఆయన ఒకటే, దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు, దేవుడు మీరంటే పడి చేస్తున్నాడు, దేవుడు మీ మీద అత్యంత ప్రేమ కలిగి ఉన్నాడు, మిమ్మల్ని రమ్మంటున్నాడు, మీకోసమని చెప్పేసి ఆయన చేసేటటువంటి ప్రయత్నం అంతా ఇంత కాదు, మీకోసం అని ఆయన ఎన్ని చేశాడో అని చెప్పటం కంటే, ఇదిగో ప్రత్యక్షంగా నన్ను పంపించింది కూడా మీకోసమే. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రావటం, ఎవరు పంపించారు యేసుక్రీస్తు ప్రభుల వారిని అంటే, ఆయన పదే 100 సార్లు చెప్పినటువంటి మాట ఏంటంటే, నా అంతటి నేను రాలేదు, నన్ను పంపించిన ఒక ఆయన ఉన్నాడు, నన్ను పంపించిన నా తండ్రి ఉన్నాడు, ఆయనే మీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు అనేటటువంటి విషయాన్ని చెప్పుకుంటూ సాగాడు. అలా చెబుతూనే మన పట్ల దేవునికి ఉన్న ప్రేమను వెల్లడిపరుస్తూ వెళ్ళాడండి. మన పట్ల దేవునికి ఉన్నటువంటి అది కొలువ జాలని అపారమైనటువంటి ప్రేమ మన పట్ల ఎంత కలిగి ఉన్నాడో దేవుడు ఆ విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. దానికోసం అని చెప్పేసి మామూలుగా కూడా చెప్పాడు, డైరెక్ట్ గా కూడా చెప్పాడు, ఉపమానాల రూపంలో చెప్పాడు, అనేకమైనటువంటి ఉపమానాలు తీసుకొని చెప్పడం జరిగింది. అయితే అన్నీ కూడా ఏ ఉపమానం చెప్పినా కూడా మనం ఒకటే ఇంటెన్షన్ తో చదవాలి.
ఏదో దేవుని మనసును ఏదో ఒక రకంగా నాకు తెలియచేసేటటువంటి ప్రయత్నంలో ఉన్నాడు నా ప్రభువు అనేటటువంటి ఆలోచన కలిగి ప్రతి విషయాన్ని మనం చదవగలిగినట్లయితే మనకు అద్భుతంగా అర్థమవుతుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఆ ఉపమానాలను కానివ్వండి, యేసుక్రీస్తు ప్రభులు వారు మాట్లాడేటటువంటి మాటలను కానివ్వండి పిల్లరా, వాటన్నింటినీ కొంతమంది ఈ ప్రపంచంలో చదివేటప్పుడు భౌతికంగా అర్థం చేసుకుంటూ ఉంటారు. మరికొంతమంది సగం భౌతికంగా సగం ఆత్మీయంగా తీసుకుంటుంటారు. కానీ నాకు అనిపించినటువంటి విషయం ఏంటంటే మనం మ్యాక్సిమం ఎక్కువ శాతం ఆత్మీయంగా తీసుకోవటానికి, ఆత్మీయంగా అర్థం చేసుకోవటానికే ప్రయత్నం చేస్తే చాలా ఉత్తమం. దేవుని ఇంటెన్షన్, దేవుని మనసు మనకు తెలియచేసే అవకాశం ఉంటుంది అని అంట. ఎందుకంటే దేవుడు ఆత్మ అయినటువంటి ఆ దేవుడు మనలందరినీ తన దగ్గరికి చేర్చుకోవాలి అనేటటువంటి తపనతోనే ఎన్ని చేసినా కూడా దేవుడు 26 పుస్తకాల సారాంశం కూడా మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. మనమంటే ఎవరు వెళ్ళాలి? ఆత్మ వెళ్ళాలి. శాశ్వతమైనది ఆత్మ. శాశ్వతమైనటువంటి ఆత్మను కలిగి ఉన్నటువంటి మనం, అంటే ఆ ఆత్మే మనం ఒరిజినల్ గా మనం శాశ్వతమైనటువంటి వారము అంటే మనము అనగానే దేహాన్ని చూడకుండా ఆత్మను చూస్తే ఆ ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు, ఆత్మను కాపాడటం కోసం మాత్రమే యేసుక్రీస్తు ప్రభులు వారు భూలోకానికి రావటం జరిగింది. అంతే తప్ప శరీరాన్ని రక్షించటానికి కాదు. ఆత్మను కాపాడటానికి, ఆత్మను రక్షించటానికి. ఆత్మను ఎలా కాపాడాలి, ఎలా రక్షించాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గా కొన్ని ఉపమానాలు యేసుక్రీస్తు ప్రభులు వారే చెప్పారు. ఆ ఉపమానాలలో ఉన్నటువంటి ఇంటెన్షన్ ని గ్రహించేటటువంటి ప్రయత్నం చేస్తే ఒక విషయం మనకు అర్థమవుతా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభులు వారు ఇన్ని రకాలుగా ఎందుకు మాట్లాడారు? ఒకటే విషయాన్ని అన్ని యాంగిల్స్ లో, అన్ని విధానాలలో ఉపమానాలే, రకరకాలైనటువంటి ఉపమానాలు తీసుకుంటూ ఉంటాడు. ఎన్ని ఉపమానాలు తీసుకున్నప్పటికీ విషయం ఒకటే, నిన్ను, నన్ను, మనల్ని పరలోకంలో ఉన్న తన తండ్రి, మన తండ్రి అయిన దేవుని యొద్దకు చేర్చడం కోసమే. అదే అతని సకల మాటల వెనకాల, అతని సకల క్రియలు, ప్రయత్నాల వెనకాల, యేసుక్రీస్తు ప్రభుల వారి చావు వెనకాల ఉన్నటువంటి పరమార్థం అదే. కాబట్టి ఈరోజు ఒకటే ఉద్దేశాన్ని కలిగి ఉన్నటువంటి కొన్ని ఉపమానాలను మీ ముందు ఉంచేటటువంటి ప్రయత్నం చేసి యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రయత్నమును, దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ప్రేమను మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకు అనంటే, ఎవరైనా ఈ లోకంలో ఫలానా వ్యక్తి నీ గురించి చాలా బాగా మాట్లాడారు తెలుసా, ఫలానా వ్యక్తి నువ్వంటే పడి చేస్తాడు, ఫలానా వ్యక్తి నిన్ను భలే ప్రేమిస్తాడు, అసలు నీ గురించి ఎంత బాగా మాట్లాడతాడు తెలుసా అని ఎవరైనా ఒక మనిషి గురించి మనకు వచ్చి మనతో చెబితే మన హృదయం ఎంత ఉప్పొంగుతుందో కదా. ఎందుకంటే మనం మనుషులమైనటువంటి మనకు మనుషుల మాటలు బాగా కనెక్ట్ అవుతాయి, కానీ అంత ఈజీగా దేవుని మాటలు కనెక్ట్ అవ్వవు. ఎందుకనంటే దేవుడు ఆత్మ సంబంధి, మనం భౌతిక సంబంధులం. మనం ఈ మట్టి దేహంలో ఉన్నాం కాబట్టి మట్టి దేహంలో ఉన్నటువంటి మరో వ్యక్తి ప్రేమిస్తున్నాడు, నీ గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతున్నాడు, అసలు ఎంత బాగా మాట్లాడుతున్నాడు, నువ్వంటే పడి చేస్తాడు, అసలు నీ గురించి ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు అని అన్నప్పుడు వినటానికి చాలా ఆనందపడతాం, వేగిరపడతాం. ఎంత పనున్నా కూడా విడిచిపెట్టేసి ఇంకేమన్నాడు చెప్పండి ఇంకా ఇంకేం చెప్పిండు అని చెప్పేసి చాలా సరదాగా తీరిగ్గా కూర్చుంటాం. ఎన్ని పనులున్నా కూడా పక్కన తోసేసి పక్కన పెట్టేసి ఇంకేమన్నాడు బ్రదర్ అంటే ఎంత ఆనందమో కదా. మరి యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చేసి మధ్యవర్తిగా మనల్ని బాగా ప్రేమించి మన కోసమే, మనం తప్ప వేరే లోకం లేదు, మనం తప్ప వేరే పని లేదు, నువ్వే ఆయన సర్వస్వం అనే విధంగా ఉంటూ నీకోసమై ఎన్నో వేల లక్షల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక అపారమైనటువంటి ప్రేమికుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన మాటల్లో దేవుడు మనపై పెట్టినటువంటి ప్రేమను చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం పిల్లలు. ఆ ప్రేమ, అందుకోసమే ఆ విషయాలు మనకు అర్థం అవ్వాలి. అర్థం అయితే మన భక్తి జీవితం కాస్త మెరుగుపడుతుంది, ఆత్మీయంగా మనం బలపడతాం. మరింతగా మన గుండె నిండా దేవుని పట్ల ప్రేమ ఉంటే నిద్ర కూడా ఎక్కువసేపు మనం నిద్ర కూడా పోలేము. ఏ పనిలోనూ కూడా ఎక్కడా కూడా లేట్ చేయలేం, ఆలస్యం చేయలేం. ఎప్పుడెప్పుడు మరలా దేవుని దగ్గరికి వెళ్ళిపోదాం, ఎప్పుడెప్పుడు మరలా నేను దేవుని మాటలు వినాలి, ఎప్పుడెప్పుడు ఆయన నా గురించి ఏం మాట్లాడాడు, నా పట్ల తనకున్న ప్రేమ ఎంత, ఒక్కసారి మరలా చెప్పవా, ఇంకోసారి చెప్పవా అని చెప్పేసి మరలా మనం
అడిగే విధానంలో ఎప్పుడు వెళ్తామనంటే మనం కూడా ఆయన ప్రేమించినప్పుడు. ఫస్ట్ ఆయనే మనల్ని ప్రేమించాడు, ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో చెప్పినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాటలు మనం వంట పడితే మనకు అర్థమైతే, ఆయన చెప్తున్నటువంటి మాటలలోని ఉద్దేశం మనకు అర్థమైతే అప్పుడు మనం ప్రేమించగలం. ఎందుకంటే ఎదుటోడు లేదంటే ఎదుటి ఉన్నటువంటి వ్యక్తి మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనకు అర్థమైతేనే కదా మనం కూడా తిరిగి ప్రేమించగలం. అందుకనమాట. కాబట్టి ప్రియులారా, లూకా సువార్త 15వ అధ్యాయం తెరిచి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆయన మాటల్లో, ఆయన బోధించినటువంటి బోధనల్లో, ఆయన చెప్పినటువంటి ఉపమానాలలోని ఉద్దేశాలను అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకే ఒక్క విషయాన్ని చెప్పటానికి 15వ అధ్యాయం మొత్తం ఉంది. 15వ అధ్యాయం మొత్తంలో మూడు రకాలైనటువంటి ఉపమానాలు ఉంటాయి. 3 రకాల ఉపమానాలు అయినప్పటికీ ఒక విషయాన్ని తెలియజేస్తుంది. చూడండి జాగ్రత్తగా. 15వ అధ్యాయంలో 3వ వచనము నుంచి 7 వచనాల వరకు ఒక ఉపమానం. ఇందులో ఏముంది అని అంటే మనందరికి బాగా తెలిసినటువంటి విషయమే అయినప్పటికీ జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను అని అన్నాడు. ఎవరితోనంటే శాస్త్రులు, పరిసయ్యులు అనేటటువంటి వాళ్ళు. 1వ వచనం నుంచి చూస్తే ఒక మంచి విషయం అర్థమవుతుంది. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా. ఏమండి మాట ఒక్కసారి ఆలోచన చేయండి. సమస్తమైన సుంకరులను పాపులను యేసుక్రీస్తు ప్రభుల వారి బోధ వినటానికి ఆయన దగ్గరికి వస్తున్నారట. ఎందుకండి ఎవరు వస్తున్నారు? పాపులు వస్తున్నారు, సుంకరులు వస్తున్నారు యేసుక్రీస్తు బోధ వినటానికి. వాళ్ళు పాపులు, సుంకరులు అనన్నా కూడా పాపులే. ఈ పాపులు సమాజంలో వాళ్ళు చూస్తున్నటువంటి వివక్ష ఏంటి అంటే వాళ్ళ పట్ల ఈ శాస్త్రులు, పరిసయ్యులు అనుకునేటటువంటి వాళ్ళు వీళ్ళను కాస్త దూరం పెట్టడం, వీళ్ళతో సహవాసం చేయకుండా, వీళ్ళతో అంటరాని వాళ్ళు అనేటటువంటి స్థాయిలో చూడటం వాళ్ళు చూస్తూ ఉన్నప్పుడు, ఈ వ్యక్తి ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చేసి వీళ్ళతో ఏమని మాట్లాడుతున్నాడంటే, అసలు సృష్టికర్త అయినటువంటి దేవుడు, నన్ను పంపించిన నా కన్న తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా, మీరంటే ఆయనకి ఎంత ఇష్టమో తెలుసా అని మాట్లాడుతుంటే ఆ మాటలకు ఆకర్షితులై, అవునా మమ్మల్ని ప్రేమిస్తున్నాడా, మేమంటే అంత ఇష్టమా అని పరిగెత్తుకొస్తున్నారండి వాళ్ళు. ఆ విధంగా వినటానికి వస్తున్నారు వాళ్ళు. కరెక్ట్గా చెప్పాలంటే అదే సందర్భంలో పరిసయ్యులను, శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకున్నారట వీళ్ళు పెద్దలు సమాజంలో. అంటే ఈ సందర్భం చూసిన తర్వాత నాకు టైటిల్ గుర్తుకొచ్చింది. అదేంటి అంటే పాపులతో తిరుగుతున్న పరిశుద్ధుడు. చాలా బాగుంది కదా. పాపుల మధ్య తిరుగుతున్న పరిశుద్ధుడు. ఎందుకు పాపుల మధ్య పరిశుద్ధుడు తిరుగుతున్నాడు అని అంటే ఆయన వచ్చిందే ఆ పాపుల కోసం. అసలు ఆయన వచ్చిందే ఆ పాపుల కోసం అనేటటువంటి విషయం ఆయన చెప్తారు. యేసుక్రీస్తు ప్రభువారు తన మాటలో తెలియజేసినటువంటి సందర్భం మనందరికీ తెలుసు. సో వాళ్ళు అలా మాట్లాడుతున్నప్పుడు ఒక్కోసారి డైరెక్ట్ చెప్పాడు, ఇప్పుడేమో ఒక ఉపమానంతో ఆన్సర్ ఇస్తున్నాడు. వాళ్ళకి ఆన్సర్ డైరెక్ట్గా ఇవ్వకుండా ఉపమానంతో ఆన్సర్ ఇస్తున్నాడు. చూడండి, ఇతనేంది పాపులతో తిరుగుతున్నాడు, ఇతనేంది పాపుల మధ్య కూర్చొని అన్నం తింటున్నాడు, పాపులతో దోస్తి చేస్తున్నాడు, ఏంది ఇతను, మేము చాలా పరిశుద్ధులం, మాతో చేయాలి దోస్తి చేస్తే గీస్తే గిట్లా, కానీ పాపులతో తిరుగుతున్నాడు ఏంటినా అనేటటువంటి ఆలోచన కలిగి ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వాళ్ళకి జవాబిస్తున్నారు. ఏమని జవాబిస్తున్నాడు అని అంటే, ఒక మనిషికి 100 గొర్రెలు ఉన్నాయనుకోండి. ఆ 100 గొర్రెల్లో ఒకటి తప్పిపోయింది. ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఈ 99 గొర్రెలన్నింటినీ పక్కన పెట్టి తప్పిపోయిన ఆ గొర్రె కోసం వెతుకుతాడు. తప్పిపోయిన దాన్ని వెతకటానికి ట్రై చేస్తాడు కదా, ప్రయత్నం చేస్తాడు కదా అనే ఒక విషయాన్ని చెబుతూనే అది దొరికిందనుకో అని నెక్స్ట్ పాయింట్. అది దొరికిందనుకో ఏం చేస్తాడంటే తనతో ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలిచి, ఇదిగో పోయిన నా గొర్రె మరలా దొరికింది అని చెప్పేసి ఆనందపడతాడట, సంతోషపడతాడట. ఇది 15వ అధ్యాయంలో, లూకా సువార్త 15వ అధ్యాయంలో 3 నుంచి 7 వచనాలలో దాగి ఉన్నటువంటి విషయం. 6వ వచనం ఒకసారి చూస్తే, మీరు నాతో కూడా సంతోషించుడి అని తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. ఎవరితో?
స్నేహితులతోనూ పొరుగు వారితోనూ, తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి మరి ఇలా సంతోషిస్తాడట. అటువలే 7వ వచనంలో ఒక మాట చెప్పాడండి. అటువలే మారు మనసు అక్కర లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును అని అన్నాడు. జవాబేనంటారా ఇది? వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకు ఇది జవాబే అంటారా? ఒక్కసారి ఆలోచన చేయండి జాగ్రత్తగా. 100% జవాబే. ఏం చెప్పాడు? చాలా వండర్ఫుల్ విషయం ఇక్కడ, చాలా వండర్ఫుల్ విషయం. తప్పిపోయిన ఒక గొర్రె తప్పిపోయింది. తప్పిపోయిన దానికోసం వెతుకుతున్నాడు. తప్పిపోయిన దాన్ని వెతుకుతున్నాడు అంటే ఇప్పుడు ఈ శాస్త్రులు పరిచయులు ఆ సమయంలో ఎట్లా ఫీల్ అయి ఉంటారు చెప్పండి? ఏ విధంగా అసలు వాళ్ళకి అర్థమైందా? ఒకవేళ అర్థమై ఉంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? నన్ను అడిగితే లిటరల్ గా వాళ్ళకి అసలు ఏమీ అర్థం కాలేదనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. కానీ ఒకవేళ వాళ్ళకి అర్థమైతే, ఓహో అంటే ఈ పాపులు అనేటటువంటి వాళ్ళందరూ తప్పిపోయారు, పాపులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు తప్పిపోయారు అంటే మేము తప్పిపోలేదు, అంటే వాళ్ళ కోసం వచ్చాడు అంటే మా కోసం రాలేదు, అంటే మేము నీతిమంతులమే. ఇప్పుడు ఇదే కదా మనం జనరల్ గా ఆలోచన చేస్తే వాళ్ళకి అర్థమయ్యేటటువంటి పాయింట్, వాళ్ళకి అర్థమయ్యేటటువంటి విషయం అదే కదా. కానీ ఒక సందర్భంలో మనకు బైబిల్ కంప్లీట్ 66 పుస్తకాల గ్రంథం మన చేతిలో ఉన్నప్పుడు మనం అంతా చదువుతాం కదా. అంతా చదివినప్పుడు మనకు అర్థమయ్యేటటువంటి విషయం ఏంటంటే వాళ్ళు కూడా వీళ్ళకంటే భయంకరమైనటువంటి పాపలు. ఏదో గ్రంథం చేతిలో ఉంది, 4 అక్షరాలు నేర్చుకున్నంత మాత్రాన నేర్చుకున్నప్పటికీ కూడా వీళ్ళు నేర్చుకోకుండా తెలుసుకోకుండా పాపం చేస్తారు, వాళ్ళు తెలిసి పాపం చేస్తారు. అంటే వీళ్ళకంటే వాళ్ళే ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నట్టు అర్థం. కానీ వాళ్ళను పిలవటానికో లేదంటే వాళ్ళ కోసం తప్పించకుండా, వాళ్ళతో స్నేహం చేయకుండా పాపలతో ఎందుకు స్నేహం చేస్తున్నాడు, వీళ్ళతో ఎందుకు స్నేహం చేస్తున్నాడు అనే పాయింట్ జాగ్రత్తగా మనం క్యాచ్ చేయాలి. ఇందులో నుంచి మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ప్రియులారా, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇదే విషయాన్ని అర్థం చేసుకోవటానికి మనం 2వ ఉపమానంలోనికి కూడా వెళ్దాం. 2వ ఉపమానాన్ని కూడా ఎలా చెప్పాడో చూద్దాం. 2వ ఉపమానం కూడా ఎలా చెప్పాడో చూద్దాం. 8 నుంచి 10 వచనాలు ఉంటాయి. అదేంటంటే ఒక స్త్రీకి 10 వెండి నాణెములు ఉన్నప్పుడు అందులో ఒక్క వెండి నాణెము పోయిందనుకో, ఆవిడేం చేస్తుంది? ఇల్లు మొత్తం ఊడ్చి చక్కగా వెతుకుతుంది కదా. అది దొరికేంత వరకు వెతుకుతుంది కదా. ఎప్పటి వరకు వెతుకుతుంది? దొరికేంత వరకు. ఒక పోగొట్టుకొనినటువంటి నాణెమును వెతుకుతూ దొరికిందనుకోండి. దొరికిన తర్వాత ఏం చేస్తుంది అని చెప్పేసి, ఒకవేళ దొరికింది అనుకో, దొరికిన తర్వాత ఏం చేస్తుందో ఆవిడ, అది కూడా చెప్పాడు ఈ సందర్భంలో. 9వ వచనం, అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకొనిన నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. అంటే పోయినటువంటి నాణెము దొరికితే ఆనందం, సంతోషం. ఈ విషయాన్ని మనసులో పెట్టుకోండి. దాన్ని ఏదో నాణెము స్త్రీ పోగొట్టుకుంది, దొరికింది, ఆనందపడింది అని కాకుండా, ఎవరి కోసం ఈ మాట చెప్తున్నాను అనే విషయం చెప్పడం కోసం అక్కడ మొదటి ఉపమానంలో 7వ వచనం, 2వ ఉపమానంలో 10వ వచనం సేమ్ అనమాట. ఏంటంటే, అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. ఇది 2వ ఉపమానం యొక్క ఉద్దేశం. ఇప్పుడు సేమ్ టు సేమ్ గొర్రె గురించి చెప్పినప్పుడు, తర్వాత నాణెము గురించి, వెండి నాణెము గురించి చెప్పినప్పుడు, ఈ 2 సందర్భాలు, ఈ 2 ఉపమానాలు చెప్పినప్పుడు మనకు ఒక విషయం కనపడుతుంది. ఈ 3వ ఉపమానం చెప్పినప్పుడు ఆ విషయం మనకు చెప్పబడదు, మిస్ అవుతుంటది. అది మనం గ్రహించాల్సినటువంటి విషయం. జాగ్రత్తగా వినండి. అదే మన పాఠం యాక్చువల్గా. ఆ చిన్న విషయమే కానీ చాలా పెద్ద పాఠం. అది మనకు అర్థమైతే ఆ దేవదేవుని మనసు మనకు అర్థమవుతుంది. ఆ దేవదేవుని మనసు మనకు అర్థమైతే మనం భక్తి కోణంలో, భక్తి విషయంలో, దేవుని కోసం చేసేటటువంటి పనిలో మరింత బలపడవచ్చు. అంత మాత్రమే కాకుండా మనకు ఒక ఫీలింగ్ కలగాలి. ఖచ్చితంగా దానికోసం మనకు ఒక ఫీలింగ్ కలగాలి. దానికోసం నేను తీసుకెళ్తున్నాను. ఇప్పుడు 11వ వచనం నుంచి 32 వచనాల వరకు అండి కంప్లీట్ అధ్యాయం. ఆ తర్వాత ఉన్నటువంటి అధ్యాయం మొత్తం ఒకే ఒక ఉపమానం. అదేంటి అంటే, ఒక మనుష్యుడు, ఆ మనుష్యుడికి 2 కుమారులు. అందులో చిన్న కుమారుడు నా ఆస్తి నాకు ఇవ్వు అని చెప్పేసి అడుక్కున్న తర్వాత తన ఆస్తి తాను పొందుకొని ఆస్తిని తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి దుర్వ్యాపారము చేత ఆస్తిని పోగొట్టుకొని
పోగొట్టుకుంటాడు, మొత్తం ఆస్తి ఖర్చు చేసుకుంటాడు. ఖర్చు చేసుకున్న తర్వాత ఒకానొక కాలానికి ఒక కరువు వస్తుంది. కరువు వచ్చినప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే ఎవరు దగ్గర చేర్చుకున్నప్పుడు, ఎవరు దగ్గరికి రానియనప్పుడు ఏం చేయాలో, ఎలా బ్రతకాలో, ఏ విధంగా బ్రతకాలో అనేటటువంటి ఆలోచన తనకే కలిగింది. బాగా వినండి, ఇక్కడ తనకే కలిగింది. కలిగి ఏదో ఒక రకంగా కడుపు నింపుకోవాలి అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళేసి, ఇదిగో నేను బ్రతకటానికి నీ దగ్గరికి వచ్చి ఏదో ఒక పని చేస్తానంటే తన దగ్గర ఉన్నటువంటి పందులు, ఆ పందులు మేపు, ఆ పందులు మేపితే నేను నీకు జీతం ఇస్తాను, భోజనం పెడతాను అని అన్నప్పుడు సరే అని చెప్పి పందులు కాయటానికి వెళ్తాడు. పందులు కాయటానికి జనరల్ గా ఆలోచన చేద్దాం మనం. పందులు కాయటానికి వెళ్ళినప్పుడు ఆకలితో అలమటిస్తూ ఆ పంది తింటున్న పొట్టును తినటానికి ఇష్టపడేటటువంటి ప్రయత్నం చేసినట్టుగా మనకు ఉపమానంలో కనపడుతుంది. ఏంటంటే ఎవరైనా సరే జనరల్ గా నా పనిలో కుదురు అని చెప్పేసి, నా పని నువ్వు చెయ్యి అని చెప్పేసి అప్పచెప్పినప్పుడు, తన పని అప్పచెప్పినప్పుడు ఏ యజమానుడైనా సరేనండి నీ పనికి వెళ్తాను కానీ ఉదయం భోజనం పెట్టు అని అంటే పెడతాడా లేదా? ఖచ్చితంగా పెడతాడు. కానీ ఇక్కడ భోజనం ఆ వ్యక్తి పెట్టనట్టు, భోజనం పెట్టకుండానే ఫస్ట్ పని చేసిరా అని చెప్పేసి పని అప్పచెప్పినట్టు, ఆ పనికి వెళ్ళి ఆకలితో అలమటిస్తూ తట్టుకోలేక ఆ పొట్టు తినడానికి ఇష్టపడినట్టు, ఇది ఉపమానమే. కానీ మనకేదో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అది మనం గ్రహించాల్సినటువంటి విషయం. ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఆ సందర్భంలో వెళ్ళిపోయినటువంటి ఆ కుమారుడికి పందులు తింటున్నటువంటి పొట్టు తినాలి అనే ఆలోచన. సో ఆ పందులు తింటున్నటువంటి పొట్టును తినాలి అని అనిపించినప్పుడు తనకు ఎవరు గుర్తుకొచ్చారు అని అంటే తన తండ్రి గుర్తుకొచ్చాడు. తన తండ్రి గుర్తుకొచ్చినప్పుడు తన ఫీలింగ్ ఏంటి, తను ఏమని ఆలోచిస్తున్నాడో ఒక్కసారి ఆ మాటలు మనం చూద్దాం. అసలు యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నటువంటి ఉపమానం ఎక్కడిది, అసలు ఆ ఉపమానం అసలు ఏం చెప్తున్నాడు అనేటటువంటి విషయం మనం ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయాలి. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. 15వ అధ్యాయంలో 18వ వచనం నుంచి చూద్దాం. ఆయనకు పంది పొట్టు తినాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు తనలో తాను ఎలా ఫీల్ అవుతున్నాడు, ఏమనుకుంటున్నాడు అనేటటువంటి విషయాన్ని మనం చూద్దాం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి 17 నుంచి చూద్దాం, బాగుంటుంది. అయితే బుద్ధి వచ్చినప్పుడు అంటున్నాడు. బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, బాగా వినండి మాట, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని. పరలోకం ఎంటర్ అయిపోయింది ఏంటండి? ఉపమానంలో పరలోకం ఎంటర్ అయిపోయింది ఏంది? అవునా కదా? ఉపమానం చెప్పాలి. ఉపమానం అన్నప్పుడు ఉపమానమే చెప్పాలి. ఉపమానం చెబుతూ ఉపమానంలో కూడా ఏం ప్రవేశపెట్టేశాడు ఆయన ఉద్దేశంలో కూడా? పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. ఇంతకేం పాపం చేశాడు? ఏం చేశాడు ఇతను పాపం అని అంటే 13వ వచనంలో ఉంటుంది. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసింది. తన ఆస్తిని పాడు చేశాడట. తన ఆస్తిని పాడు చేయటం పాపమా? జాగ్రత్త విందాం. తన ఆస్తిని పాడు చేయటం పాపమా అనే ఆలోచనలోనికి ఒక్కసారి మనం వెళ్తే, యేసుక్రీస్తు ప్రభుల వారు మరొక ఉపమానం కాదు కానీ మరొక సందర్భంలో ఒక అధికారి వచ్చి, నేను పరలోకం వెళ్ళాలి, నాకు ఆటంకం ఏమైనా ఉందా అని అడుగుతాడు. ఒక అధికారి వచ్చేసి ఆ అధికారితో, నేను నిత్యజీవం వెలుటకు నేనేం చేయాలి అనేటటువంటి మాట అడుగుతాడు. నిత్యజీవం వెలుటకు నేనేం చేయాలి అనే అర్థం ఏంటి? పరలోకం వెళ్ళటానికి కదా. అలా అడుగుతున్నప్పుడు 18వ అధ్యాయం 18వ వచనం లూకా సువార్తలోనే ఉంటుంది. అలా అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్తాడంటే, ఆజ్ఞలు పాటించు అంటాడు. ఆజ్ఞలు ఎప్పటి నుంచో పాటిస్తున్నాను, నేను చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాను అంటాడు. అయితే ఒక విషయం కొదవగా ఉంది నీకు అని అంటాడు. ఏంటి ఆ కొదవగా ఉన్నటువంటి విషయం ఏంటి అని అంటే, ఒకసారి 22వ వచనం 18వ అధ్యాయం 22వ వచనం లూకా సువార్తలో, యేసు విని
నేను బాల్యము నుంచే పాటించుచున్నాను అనేటటువంటి మాట విన్న తర్వాత ఆయన మాట్లాడుతున్నటువంటి మాట యేసు విని, నీకింకా ఒకటి కొదువగా ఉన్నది ఏంటది అని అంటే, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపుము అని అతనితో చెప్పు. అతడు మిక్కిలి ధనవంతుడు గనక ఈ మాటలు విని మిక్కిలి వెసలపడగా యేసు అతన్ని చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభము అని చెప్పారు. అంటే ఇప్పుడు ఈ సందర్భంలో ఏం మాట్లాడుతున్నాడంటే, ఆస్తి ఉంటే నువ్వు పరలోకం రావయ్యా అని చెప్పాడు. ఆస్తి ఉంటే పరలోకం రావు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. కానీ ఈ ఉపమానంలో ఏముంది, ఆస్తి నీకు లేదు కనుక నువ్వు పరలోకం రావు అంటున్నాడు. అర్థమవుతుందా? ఆస్తిని పోగొట్టుకున్నాడు. సరే, ఏ రకంగా పోగొట్టుకున్నాడు అనేది సెకండరీ. జనరల్ గా మనం అది దుర్వ్యాపారం అని రాయబడి ఉంది కదా బ్రదర్, ఓకే. కానీ ఆస్తి గురించి మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఆస్తి పోగొట్టుకున్నావు గనక, ఆస్తి పోగొట్టుకున్న కుమారుడు మాట్లాడుతున్నాడు తండ్రితో, నేను పరలోకమునకును నీ ఎదుటను పాపం చేశాను అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనకు అర్థం కావాలి, ఇది ఉపమానం. యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతున్నటువంటి ఉపమానంలో మనం సగం భౌతికంగాను సగం ఆత్మీయంగాను తీసుకుంటాం. అందుకోసమే పెద్దగా అర్థం కాదు దేవుని ఉద్దేశం, లేదంటే దేవుని మనసు మనకు అర్థం కాదు. యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సారం మనకు అర్థం కావాలి అంటే ప్రతిదీ ఆత్మీయంగా ఆలోచించాలి. ఇక్కడ ఈ ఆస్తిని ఫిజికల్ గా భౌతికంగా కాకుండా ఈ ఆస్తి గురించి అసలు మనకు అర్థం కావాల్సిన మ్యాటర్ ఇది. రెండు విషయాలు అర్థం కావాలి. ఒకటి, ఆస్తి గురించి, అసలు ఈ ఆస్తి ఏంటిది అనేది అర్థం కావాలి. మరొక విషయం ఏంటి అని అంటే ఇంతకు ముందు రెండు ఉపమానాలలో ఉన్నది ఇందులో లేనిది అని చెప్పాను. అది కూడా గమనించేటటువంటి ప్రయత్నం చేయండి జాగ్రత్తగా. ఏంటిదో నేను చెప్తాను. కంటిన్యూషన్లో 15వ అధ్యాయం లూకాసు వార్త ఇంకొక ఎలిగేషన్, అంటే యేసు మన తప్పిపోయినటువంటి కుమారుడు ఆయన ఏమని మాట్లాడుతున్నాడు, 18వ వచనంలో ఏం మాట్లాడాడో మనం చూసాం. 19వ వచనంలో చూసినట్లయితే, ఇక నుంచి ఇప్పటి నుంచి నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. బాగా ఆలోచన చేయండి. ఆయన కుమారుడే, ఆ తప్పిపోయిన కుమారుడు ఆయన కుమారుడే. కానీ ఏమంటున్నాడు ఇప్పుడు, నీకు నేను కుమారుడు అని పిలువబడటానికి అర్హుణ్ణుగా కాను, యోగ్యుడను కాను. సో నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. ఇక్కడ మనకు అర్థం కావాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, మొదటి ఉపమానంలో గొర్రె పోయింది. రెండవ ఉపమానంలో నాణెం పోయింది. మూడవ ఉపమానంలో కుమారుడు పోయాడు. కామనే కదా. అయితే మొదటి ఉపమానంలో గొర్రెను వెతికి పట్టుకురావటం జరిగింది. రెండవ ఉపమానంలో నాణెమును కూడా వెతికి పట్టుకోవటం జరిగింది. కానీ మూడవ ఉపమానంలో తప్పిపోయిన కుమారుణ్ణి ఎవరైనా వెతుకుతున్నారా? వెతకటానికి ఎవరైనా వచ్చారా? ఆలోచన చేయండి. అంటే మనం ఏదో ఆవగింజతోనో లేదంటే గొర్రెతోనో ఏదో నాణెంతోనో పోల్చినప్పుడు అందులో నుంచి మనకు అర్థం కావాల్సినటువంటి పాయింట్, గొర్రెతో ఒక ఉపమానం చెప్పినప్పుడు గొర్రెలానే చెప్పాడు. అంటే ఇట్ మీన్స్ గొర్రెను వెతకటం అంటే దేవుడు వెతికి తీసుకురావటం, మారు మనసు పొందటం అనేటువంటి విషయం. మారు మనసు పొందాలి అనేటువంటి విషయాన్ని కూడా కోట్ చేశాడు. అయితే ఇక్కడ మూడవ ఉపమానంలో మనిషినే తీసుకున్నాడు కాబట్టి వెతికి పట్టుకొచ్చాడు అనేది లేదు. ఇక్కడ అవసరమైనటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి మా పాయింట్ ఏంటి అంటే, మనం గ్రహించాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, మనుషుల దగ్గరికి వస్తే వాళ్ళను తీసుకుని ఈజీగా వెళ్ళే ఆప్షన్ లేదు. గొర్రె దొరికింది అనుకోండి, తాడు కట్టేసి గుంజుకపోతాం.
నాణ్యం దొరికింది అనుకోండి, ఈజీగా అలా ఎత్తుకున్నామా, పట్టుకున్నామా, వెళ్ళిపోయినామా, పెద్ద రిస్క్ లేదు, దెర్ ఇస్ నో రిస్క్ అనమాట. కానీ ఇప్పుడు మనిషిని అమ్మయ్య దొరికారు బై పట్టుకోండి అని చెప్పేసి పట్టుకొని తీసుకొని వెళ్ళేటటువంటి కార్యక్రమం అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఉందా? ఆయన ప్రాణం పోగొట్టుకొని సిలువకెక్కి ఇంత భయంకరమైనటువంటి బలియాగం అవసరం ఉందా? అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు బలి అయినప్పటికీ కూడా, యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రాణత్యాగం చేసినప్పటికీ కూడా 3.5 సంవత్సరాలు అనేక రకాలుగా ఆయన బోధించినప్పటికీ కూడా అద్భుతమైన, మహాద్భుతమైన, అమోఘమైనటువంటి దేవుని మాటలు, దేవుడు పిచ్చిగా ప్రేమిస్తున్నటువంటి ఆ ప్రేమను వెల్లడిపరిచినప్పటికీ కూడా మనుషులందరూ కూడా రక్షింపబడట్లేరు అనే విషయం మనకు తెలుసు. మనుషులందరూ కూడా దేవుని చెంతకు రాలేకపోతున్నారు అనేటటువంటి విషయం మనకు తెలుసు. అందరూ పరలోకం వెళ్తున్నారండి. అందరూ అంటే నమ్ముకున్న వాళ్ళు, నమ్మని వాళ్ళు, అందరూ అని అనుకున్నా సరిపోతుంది. అక్కడ దానికి ఎందుకు? నమ్ముకున్నటువంటి వాళ్ళు, నమ్ముకున్నా మేము క్రైస్తవులం అనుకునేటటువంటి వాళ్ళు అందరూ చేరుతున్నారా పరలోకం? చేరట్లేదు. సో ఇది గొర్రెను పట్టుకపోయేంత ఈజీ కాదు, నాణ్యాన్ని తీసుకొని పోయేంత ఈజీ కాదు అనే ఉద్దేశం ఇందులో కనబడుతుంది. అంత మాత్రమే కాకుండా ఆ మనిషికి కలగాలి పశ్చాత్తాపం. పశ్చాత్తాపం కలిగినప్పుడే ఆ వ్యక్తి ఆలోచన చేయాలి, రిటర్న్ వెళ్ళాలి అనే ఆలోచన చేయాలి. ఏ మనిషికి అయితే పశ్చాత్తాపం కలుగుతుందో అతను మాత్రమే రిటర్న్ చేరుకోగలడు. ఏ మనిషి అయితే పశ్చాత్తాప పడడో ఆ వ్యక్తి నువ్వెన్న మాట్లాడు, నువ్వెన్న చెప్పు, పశ్చాత్తాపం ఆయనకు కలగలేదు అని అంటే విషం జుమ్ముతుంటాడు. ఈరోజు సమాజంలో చూడండి, చాలా మంది యేసుక్రీస్తు పైన బురద జల్లుతూనే లక్షలు సంపాదిస్తున్నారు. దేవుని తిడుతూ కోట్లు సంపాదిస్తున్నారు, దర్జాగా బ్రతుకుతున్నారు, మంచి ఆర్గనైజేషన్లు రన్ చేస్తున్నారు తిడుతూ. ఎందుకు అనంటే మారు మనసు పొందిన వాళ్ళంతా ఒక బ్యాచ్ అయితే, మారు మనసే పొందినటువంటి వాళ్ళందరూ ఒక బ్యాచ్. ఇప్పుడు మారు మనసు పొందిన వాళ్లకు సంతోషం ఎక్కడ ఉంది అని అంటే దేవుని మాటల్లో ఉంది. మారు మనసు పొందిన వాళ్లకు దేవుని మాటలు చెప్పటం వల్ల వాళ్ళు ఆనందంతో, సంతోషంతో మాకు కావలసిన ఆహారము, ఆత్మకు సంబంధించిన ఆహారము మీరు వడ్డిస్తున్నారు కనుక నాయన అని చెప్పేసి నీకు ఇదిగో కానుకల రూపంలో కొంత మా ఇష్టం వచ్చినంత చెల్లిస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు ఇస్తారు. దానితో పోషింపబడతాడు. వాళ్ళకి ఇష్టమైనటువంటి, వాళ్ళని బ్రతికించేటటువంటి ఆహారాన్ని వడ్డిస్తున్నటువంటి ఒక సేవకుడు. ఇప్పుడు మారు మనసే రాని, పశ్చాత్తాపము కలగలేనటువంటి, కలగకుండా బ్రతుకుతున్నటువంటి వాళ్ళందరి హృదయానికి సంతోషం ఏంటి? వాళ్ళ హృదయానికి ఆహారం ఏంటి? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని తిట్టడం, దేవుణ్ణి నిందించటం, వీళ్లను నిందించటం, తిట్టడం అనేటటువంటిది వాళ్ళకి ఆనందకరం అనమాట. అప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారు? పశ్చాత్తాపము లేనటువంటి వ్యక్తులందరూ కలిసి ఆ పశ్చాత్తాపము లేనటువంటి వ్యక్తులకు లీడర్గా ఒకడు ఉంటాడు కదా, వాడికి డబ్బులు పంపిస్తుంటాడు అన్నమాట. అంటే చాలా ఉత్తమమైనది, విలువైంది ఏంది ఇక్కడ అని అంటే మనకు పశ్చాత్తాపం కలగాలి. మన హృదయంలో పశ్చాత్తాపం కలిగించటానికే, నువ్వు తప్పిపోయావు అని తెలియచేయటానికే, మనం పాపం చేశాము అని తెలియచేయటానికే. ఇంతకి ఇక్కడ ఆస్తి, అసలు ఆస్తి ఏంటో తెలుసానండి? బాగా వినండి. కుమారుడే, కానీ కుమారుడు అనిపించుకోవటానికి నేను అర్హుడిని కాదు అని వస్తే, అలా వస్తుంటే దూరాన చూసినటువంటి తండ్రి పరిగెత్తుకొని వెళ్ళేసి మెడ మీద పడి ముద్దులు పెట్టడం మనం గమనిస్తాం ఈ ఉపమానంలో. అయితే ఇక్కడ నీ కుమారుడనని అనిపించుకోనను అంటే ఈ తప్పిపోయినటువంటి కుమారుడు ఎవరో కాదు, ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ ఉద్దేశించి మాట్లాడబడినటువంటి ఉపమానం ఇది. ఆ తప్పిపోయిన కుమారుడు మనమందరం. ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడానండి మనమందరం దేవుని పిల్లలమే. ఆయనలో నుండి వెలువడినటువంటి ఆత్మను విభాగించుకొని పుట్టినటువంటి వారమే మనమందరం. అందుకోసమే సువార్తలలో మన పౌలు గారు సువార్త చెప్తూ ఉన్నప్పుడు, పౌలు గారి సువార్త ఇదేంటండి? పౌలు గారి సువార్త ఎక్కడుంది బైబిల్లో అనుకుంటున్నారా? ఉంది. పౌలు గారి సువార్త ఎక్కడుంది అని అంటే అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో పౌలు గారు ఎథెన్సులోకి వెళ్ళి సువార్త చెప్తూ ఉన్నప్పుడు అక్కడ ఏమని మాట్లాడతాడనంటే 28వ వచనం,
మనం ఆయన యందు బ్రతుకుచున్నాము అంటే ఆయన ఏంటంటే దేవుని యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనము ఆయన సంతానమని మీ కవిశ్వరులలో కొందరు చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉన్నాము, మనము దేవుని సంతానం మనం అని మాట్లాడుతున్నాడు. కానీ దేవుని సంతానమే మనం, కానీ తప్పిపోయాం. దేవుని సంతానం అనిపించుకోవడానికి, దేవుని కుమారులము అని పిలిపించుకోవడానికి అర్హతను కోల్పోయాం మనం. అలా అర్హతలు కోల్పోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడు ఈ లోకానికి పంపిస్తే ఆయన మాటలు విని, ఆ మాటలు విన్న తర్వాత మన హృదయం కరిగి పశ్చాత్తాపడి, నా కోసం నా కన్న తండ్రి నిన్ను పంపించాడా అయ్యా, నా కోసం నిన్ను పంపించాడా అని పశ్చాత్తాపము నువ్వు పడినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు ఒక అధికారం ఇస్తాడు. అదొక్కసారి యోహాను సువార్తలో ఒక మాట మీకు చూపిస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయమే 12వ వచనం అనుకుంటాం. తన్ను అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు 12వ వచనం, తన్ను ఎంతమంది అంగీకరించిరో, ఎందరు అంగీకరించిరో ఏమని, నా కోసం నా దేవుడు మిమ్మల్ని పంపించాడా అని ఎంతమంది అయితే తన్ను అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవునికి పిల్లలగుటకు ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అధికారం అనుగ్రహించను. ఎవరికి అనుగ్రహిస్తున్నాడు? అందరికా? కాదు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారి మాటలు విని, అందుకోసమే విశ్వాసం అనేది ఎప్పుడు కలుగుతుంది అని అంటే వినుట వలన విశ్వాసం. ఏం వినాలి అని అంటే యేసును గూర్చిన వార్త వినాలి. ఎందుకు యేసును గూర్చిన వార్త వినాలి అంటే దేవుడు నీ కోసం పంపించినటువంటి వ్యక్తి అతను. యేసును గురించి వింటే యేసులో ఏముంది అని అంటే లవ్ లెటర్ ఉంది, ప్రేమ లేఖ ఉంది, రాయభారి, నిన్ను బాగా ప్రేమించే నీ దేవునికి మధ్యవర్తిత్వం. నీ పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రేమ ఎక్కడ వెల్లడి అయింది అని అంటే క్రీస్తులో వెల్లడి అయింది, క్రీస్తులో ప్రత్యక్షమైంది. మన పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రేమ క్రీస్తులో ప్రత్యక్షమైంది కనుక ఆ దేవుని ప్రేమను అర్థం చేసుకున్నటువంటి మనుషులమైన మనము ఎప్పుడైతే మారు మనసు పొంది పశ్చాత్తాప పడతామో అప్పుడు మనకి ఏం అనుగ్రహింపబడుతుంది? దేవుని కుమారుడు అనబడి. అదే విషయం ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఉపమానం దగ్గరికి వస్తే మనంతట మనం పశ్చాత్తాపం హృదయముతో క్రీస్తు దగ్గరికి వెళ్తే మనకి ఇవ్వబడే అధికారం, ఆ విషయాన్ని దేవుడు ఎంతగా ఆనందపడతాడు. నువ్వు దగ్గరికి వస్తే, నువ్వు రిటర్న్ తిరిగి వస్తే, నువ్వు గనుక తిరిగితే, నువ్వు నీ హృదయంలో పశ్చాత్తాపము కలిగితే ఎంత ఆనందపడతాడు తెలుసు దేవుడు అనే విషయాన్ని యేసు చెప్తా ఉన్నాడు ఉపమానంలో. ఆ ఆనందాన్ని 20వ వచనంలో ఏం చెప్పాడంటే, వాడింకా దూరమున ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. బాగా వినండి ఈ మాట చాలా ఆలోచన చేయండి. ఇన్ని రోజులు పరిగెత్తుకొని రాని తండ్రి, ఇన్ని రోజులు గమ్మున ఉన్నటువంటి తండ్రి, ఇన్ని రోజులు సైలెంట్ గా ప్రశాంతంగా ఉన్నటువంటి తండ్రి తిరిగి నా వైపుకు వస్తున్నాడు అనే విషయం వినబడిన వెంటనే ఇంకా దగ్గరికి చేరుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు నా వైపు తిరిగావని తెలిస్తే చాలు. మనకు బాగా తెలుసు వచనం, ఫస్ట్ మీరు నా తట్టు తిరుగుడి, అప్పుడు నేను మీ తట్టు. అదనమాట పాత నిబంధనలో ఉన్నటువంటి చెప్పబడినటువంటి విషయాలనే ఉపమాన రూపంలో మనకు తెలియచేసే ప్రయత్నం చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. చూడండి ఎంత చక్కగా విశదీకరిస్తున్నాడు ఒక ఉపమానాన్ని, ఒక చక్కటి ఉపమానాన్ని అల్లి ఎంత అద్భుతంగా చెప్తున్నాడు చూడండి. చూశాడు, దూరాన్ని చూసి పరిగెత్తుకుని పోతున్నాడు తండ్రి, కనికరపడి మెడ మీద పడి ముద్దులు పెడుతున్నాడండి. దేవుని ప్రేమ ఎంత గొప్పది. ఇక్కడ మరొక విషయం కూడా మనకు అర్థం కావాలి ఏంటి అని అంటే, ఇప్పుడు దేవుని మాటలు ఎవరో ఒక సేవకుల ద్వారా వినబడుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా చెప్తున్నానండి, ఎవరి హృదయం అయితే స్పందిస్తుందో, ఈ ప్రపంచంలో ఎవరి హృదయం అయితే స్పందించిన వెంటనే చెప్తున్నాను, దేవుడు తన పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇచ్చేస్తాడండి. 100% తిరిగింది అని అర్థమైపోతుంది. దేవుడికి తిరిగింది అని అర్థమైపోయింది అంటే తక్కువ పరిశుద్ధాత్మని
ఇన్వాల్వ్ చేసేస్తాడు, పరిశుద్ధాత్మ వెంటనే వచ్చేస్తుంది అంతే. అందుకోసం మనకు రాయబడినటువంటి మాట ఏంటంటే, బాప్తిస్మము తీసుకొనక ముందే చెప్తున్నాను ఈ మాట. నేను బాప్తిస్మం కూడా తీసుకోను, నీ హృదయంలో వినికిడి, నీ హృదయంలో కదలికలు, నీ హృదయంలో దేవుని వైపు తిరగాలనే ఆలోచన వచ్చిన తోడనే పరిశుద్ధాత్మ నీ దగ్గరికి వచ్చేస్తాడు. పరిశుద్ధాత్ముడు నీ దగ్గరికి వచ్చేస్తాడు అంతే. దానికోసం ఒక మాట చూపిస్తాను. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం. 12వ అధ్యాయం 3వ వచనం. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవ్వడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. అంటే ఖచ్చితంగా ఫస్ట్ ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాతనే బాప్తిజం తీసుకుంటాడు. అంటే పరిశుద్ధాత్మ ఫస్ట్ స్టార్టింగ్ మారు మనసు కలిగి క్రీస్తును ఒప్పింపచేసేది, క్రీస్తును ప్రభువుగా ఒప్పింపచేసేది పరిశుద్ధాత్మ. అలా ఒప్పింపచేసిన తర్వాత ఎప్పుడైతే బాప్తిజం తీసుకుంటాడో అప్పుడు పర్మినెంట్ గా నీతో పరిశుద్ధాత్మ వరం దేవుడు అనుగ్రహిస్తాడు. పర్మినెంట్ నీతోనే పరిశుద్ధాత్ముడు ఉంటాడు. అప్పుడు నేను క్రీస్తు మార్గంలో నడిపించడానికి సహాయం చేస్తాను. అంటే నువ్వు ఇటువైపు తిరిగావు అని తెలిస్తే చాలండి. చిన్న ప్రయత్నం నీ నుంచి ఆశిస్తున్నది. ఎంత లిటిల్ ప్రయత్నం చూడండి. అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ లోపం ఏంటంటే 2 లోపాలు కనపడుతున్నాయి. ఒకటి, ఈ 15వ అధ్యాయంలో 3 ఉపమానాలలో ఒక కామన్ పాయింట్, బాగా నాకు నచ్చినటువంటి పాయింట్ ఏంటి అని అంటేనండి, ఇప్పుడు ఈ లోకంలో మన ఇంట్లో మన పిల్లలు కానివ్వండి, లేదంటే స్త్రీలు కూడా తమ భర్తలతో ఏమని చెప్తుంటారు తెలుసా? నాకు పలానా చీర అంటే భలే ఇష్టం అండి, నాకు పలానా ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అండి, లేదంటే నాకు చికెన్ అంటే చాలా ఇష్టం అండి. అంటే కేవలం తన అభిప్రాయాన్ని తెలియచేస్తుంది అంత మటుకు అర్థం చేసుకుంటారా ఏమండి? ఇక్కడ మాత్రం భలే అర్థమవుతుందండి. దేవుని మాటల దగ్గరికి వచ్చేసరికి అర్థం కాదు. కానీ మనుషులు ఎవరైనా అన్నారు అనుకోండి, నాకు పలానాది ఇష్టం అన్నారు అనుకోండి, తన అభిప్రాయంతో తెలియజేసింది అని అనుకుంటారా? ఊరుకుంటారా? ఎవరైనా మన దగ్గర గెస్ట్ వచ్చారనుకోండి, ఆయన మాటలు ఎప్పుడన్నా ఎక్కడన్నా నాకు పలానంటే ఇష్టం అని చెప్పారనుకోండి, ఆ గెస్ట్ ఎప్పుడైనా ఇంటికి వచ్చారనుకోండి, లేదంటే అవసరమైతే మనమే ఒకరోజు పిలిపించుకొని ఖచ్చితంగా ఏదైతే ఇష్టం అన్నాడో అది గిఫ్ట్కి ఇచ్చే ప్రయత్నం చేస్తాం, అది వండి పెట్టే ప్రయత్నం చేస్తాం. ఇక మన పిల్లలు చెప్పారనుకో పలానా ఇష్టం అంటే ఏం చెప్తున్నట్టు? ఒక అమ్మాయి ఒక అబ్బాయితో నాకు పలానా ఇష్టం అని చెప్తున్నట్టే అసలు ఏం చెప్తున్నట్టు? ఈ అర్థం వింటున్నటువంటి వాళ్ళకి ఏమర్థం అవుతుంది తెలుసా? నెక్స్ట్ అది ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి, ఫలానది వాళ్ళకి ఇష్టమట, అది మనం ఇద్దాం, ఇదిగో ఈ విధంగా అర్థమవుతుంది. కానీ దేవుని మాటలు యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం చెప్తున్నాడు తెలుసా? తప్పిపోయిన గొర్రె మళ్ళా దొరికింది, మస్తు ఆనందం సంతోషం అంటున్నాడు. తప్పిపోయిన నాణ్యము దొరికింది, దొరికిన వెంటనే మస్తు ఖుష్ అన్నమాట, దిల్ ఖుష్, ఆనందపడుతున్నాడు, సంతోషపడుతున్నాడు అని ఏం చెప్తున్నాడు? పరలోకమందు దూతలతో కూడా కలిసి ఆనందం అట. 3వ వచనంలో 3వ సందర్భంలో కూడా తప్పిపోయిన కుమారుడు రిటర్న్ తిరిగి వస్తున్నాడు, వెంటనే ఆనందం. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు మనకి ఏం చెప్తున్నాడు చెప్పండి? మన దగ్గరికి వచ్చేసి మీ నాన్నకి ఇదంటే చాలా ఇష్టం రా అని చెప్తున్నాడు, మీ నాన్నకు ఇదంటే చాలా ఇష్టం అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మనకేం అర్థం కావాలి? మనకేం అర్థం కావాలి చెప్పండి? అట్లా అనుకొని పోవాలనా? నువ్వు తెచ్చిపెట్టాలని, మనం ఆ పని చేయాలని, తనకిష్టమైనటువంటి కార్యక్రమం, తనను ఆనందపరిచేటటువంటి కార్యక్రమం మనం ఎల్లప్పుడూ చేయాలి అని. అంటే సమాజంలోకి వెళ్ళి ఎవరు తిట్టినా కొట్టినా ఏమండి మన వాళ్ళని సంతోషపరచడం కోసం అని చెప్పేసి మనం ఎంత రిస్క్ తీసుకుంటాం? రిస్క్ ఉన్నప్పటికీ కూడా తీసుకొని వెళ్తామా లేదా? చేస్తామా లేదా? మరి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు దేవునికి ఏదంటే ఇష్టమో ఏదంటే ఆనందమో చెప్పాడు మనకు. ఎందుకు చెప్పాడు? ఇప్పుడు నువ్వు సమాజంలోకి వెళ్ళి దేవుని మాటలను, దేవుని ప్రేమను తెలియచేస్తూ ఉన్నప్పుడు కొందరి హృదయాలు కరుగుతదేమో, వాళ్ళు పశ్చాత్తాప పడతారేమో. ఆ పశ్చాత్తాపం పడేలా మనం ఆయన మాటల్ని, ఆయన ప్రేమను సమాజంలో వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ చేస్తే వాళ్ళ హృదయం కదిలింది అని అంటే చాలు, ఆయన ఆనందపడుతుంటాడు. అమ్మా, ఈరోజు నా తండ్రిని నేను ఆనందపరిచాను అనే తృప్తి. దానికోసం నీ తండ్రికి అది కావాలి, ఇస్తావా? నీ తండ్రి
ఫలానా విషయాన్ని ఇష్టపడతాడు, ఇస్తావా అని ఉపమానాల్లో అసలు నీకు ఏం చెప్తున్నాడు అని అంటే, మీ నాన్నకి ఫలానా ఇష్టం నాన్న, ఇస్తావా ఇయ్యవా అని చెప్తున్నాడు. ఈ లోకంలో మనుషులు ఎలాగైతే తెలియజేస్తారు వాళ్ళ ఇంటెన్షన్ని, ఎలా తెలియజేస్తారు? నాకు ఫలానా ఐస్ క్రీమ్ అంటే భలే ఇష్టం అంటే ఏం చెప్పినట్టు వాళ్ళు ఇప్పుడు మనకు తెచ్చిపెట్టమని చెప్పినట్టు, అంతేనా కదా? అది అర్థమవుతుంది మనం. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు జాగ్రత్తగా మన ముందు పెడుతున్నటువంటి విషయం ఏంటి? ఇది మీ నాన్నకి ఇష్టం, మన నాన్నకి ఇష్టం, మన తండ్రికి ఇష్టం, మన దేవునికి ఇష్టం, చేస్తావా? మన ముందు పెడుతున్నటువంటి టాస్క్. మీ నాన్నను, మీ తండ్రిని, మీ దేవుణ్ణి సంతోషపరిచే కార్యక్రమం చేస్తావా? చేస్తున్నావా? ఇంకొక పాయింట్ చెప్పి నేను పాట ముగించేస్తాను. ఇక్కడ ఆస్తి అన్నాను కదా, ఆ ఆస్తి ఏంటో కాదు, తప్పిపోయిన కుమారులు మనమే, మనమందరం దేవుని పిల్లలమే. దేవుని దగ్గర నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చిన ఆస్తి, ఆయనలో నుండి విభాగింపబడిన ఆత్మను తీసుకొచ్చాం. దుర్వ్యాపారం వల్ల దాన్ని ఆత్మను పాడు చేశాం. పుట్టినప్పుడు పరిశుద్ధతనిచ్చాడు దేవుడు మనందరికీ, అదే ఆస్తి. ఇక్కడ ఆస్తి అనగానే ఏదో భౌతిక సంబంధమైనటువంటి ఆలోచిస్తే మనకు ఉద్దేశం అర్థం కాదండి. ఆస్తి మనం పోగొట్టుకున్నాం, పాడు చేశాం, దుర్వ్యాపారంతో పాడు చేశాం. ఏం పాడు చేశాం? పరిశుద్ధతను పోగొట్టుకున్నాం, ఇవ్వబడినటువంటి ఆత్మను పోగొట్టుకున్నాం. కనుకనే ఆత్మను పోగొట్టుకోవటం అంటే దాన్నే ఏమంటాడు తెలుసా? చావు అంటుంటాడు. ఈ ఉపమానంలో కూడా అదే మాట చెప్పాడు. ఏం చెప్పాడు అంటే, ఒక్కసారి చూద్దాం 24వ వచనం, ఆనందపడుతూ 22 నుంచి చూద్దాం. 15వ అధ్యాయం లూకాసు వార్త 22 నుంచి చూద్దాం. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించి. అంటే ఏం చెప్తున్నాడండి 22వ వచనంలో? అసలు ఇతను పోయి చాలా సంవత్సరాలు అయి ఉంటది. ఇప్పుడు ప్రశస్తమైన వస్త్రం, కొత్త వస్త్రం కూడా తీసుకురావాలి. ప్రశస్తమైన విలువైన వస్త్రం తీసుకొచ్చి తొడిగించాలి. ఎవరిది ఆ వస్త్రం? ఇప్పుడు చెప్పండి, ఆ వస్త్రం ఎవరిది? మన వస్త్రం మనం పోగొట్టుకున్నాం. ఇప్పుడు వస్త్రం కొత్తది. ఇప్పుడు ఇంట్లో తండ్రి ఉన్నాడు, పెద్ద కుమారుడు అన్న ఉన్నాడు, తమ్ముడు వచ్చాడు, అన్ని పోగొట్టుకొని వచ్చాడు. ఇప్పుడు ఇంట్లో నుంచి బట్టలు వస్తున్నాయి, కొత్త బట్టలు, నూతన వస్త్రాలు వస్తున్నాయి. ఎవరికి చెప్పండి? అయితే గీతే తండ్రి అయినా ఉండాలి, లేదంటే పెద్దన్న అయినా ఉండాలి. అవునా? అంటే మనం బాప్తిస్మం తీసుకునేటప్పుడు మనం ఏం ధరిస్తామండి? అంటే మన మారు మనసు పొంది తిరిగినప్పుడు దేవుడు, మన తండ్రి మనల్ని ధరింపచేసే ప్రశస్తమైనటువంటి వస్త్రం ఏంటో తెలుసా? క్రీస్తు వస్త్రాన్ని ధరించాలి మనం. అందుకోసం ఈ ఉపమానాన్ని ఇంతకుముందు అక్కగారు చెప్పినప్పుడు, ఆ పెద్ద కుమారుడు ఎవరో కాదు, యేసుక్రీస్తునే సూచిస్తున్నది అని చెప్పేసి, సూచిస్తున్నటువంటి విషయం, యేసుక్రీస్తు ప్రభువునే సూచిస్తున్నాడు అనే విషయం చెప్పారు. మీ అందరికీ వినరు మీరు. సో ఇప్పుడు ఆయన వస్త్రాన్ని చిన్న కుమారుడు వేసుకోవాలి. తన ఆస్తి లేదు. ఇప్పుడు ఎవరి ఆస్తి మీద ఆధారపడి బ్రతకాలి? ఇప్పుడు తండ్రి మీదను అన్నయ్య మీద ఆధారపడి బ్రతకాల్సినటువంటి బ్రతుకులు ఆ చిన్న కుమారుడిది. ఆ చిన్న కుమారుడు అంటే ఎవరో కాదు, మనమందరం. ఇప్పుడు మనకున్నటువంటి వస్త్రం, వాళ్ళ పరిశుద్ధతను మనకిచ్చారు. మన పరిశుద్ధతను మనం పోగొట్టుకున్నాం. ఆ ప్రశస్తమైనటువంటి వస్త్రమును ప్లస్ చేతికి ఉంగరమట. ఉంగరం అనగానే అధికారానికి సూచన. కుమారుడుగా నీకు అధికారం ఇస్తున్నాడు. పాత నిబంధన గ్రంథంలో చూస్తే ఉంగరం అనగానే అధికారానికి సూచన. నీకు కుమారుడు అనేటటువంటి హోదా, అధికారం కూడా. ఏంటండి దేవుని ప్రేమ చూశారు? మనం పోగొట్టుకున్నాం, దేవుని దగ్గర నుంచి తెచ్చుకున్నటువంటి పరిశుద్ధతను పోగొట్టుకున్నాం, దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ ఆత్మను పాడు చేసేసుకున్నాం. అందుకోసమే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, మీరు పాపము వలనను అపరాధముల వలన చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా మిమ్మల్ని దేవుడు బ్రతికించాడు, క్రీస్తుతో కూడా దేవుడు బ్రతికించాడు అనేటటువంటి పాయింట్ అక్కడ రాయబడుతుంటారు. ఇక్కడ కూడా అదే కదా. ప్రశస్త వస్త్రం తీసుకొని తెచ్చి వీరికి కట్టి, వీరి చేతికి ఉంగరం పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించి, కొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషించుదము. 24వ వచనం, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికానని చెప్పాను. అంటే మనమందరం కూడా అదే కదా, చచ్చిపోయినాం. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిపోయినటువంటి మనల్ని దేవుడు క్రీస్తుతో కూడా బ్రతికించాడు. అంటే ఇప్పుడు ఈ సందర్భంలో పెద్ద కుమారుడితో పాటుగా చిన్న కుమారుడు కూడా బ్రతికిస్తున్నాడు. పెద్ద కుమారుడు బ్రతికే ఉన్నాడు, ఆ చిన్న కుమారుడు పోగొట్టుకొని వచ్చినటువంటి కుమారుడిని కూడా పెద్ద కుమారుడితో పాటుగా ఆ ఇంట్లో స్థానం ఇచ్చాడు చూడు. సో ఈ ఉపమానంలో కూడా ఫైనల్ గా ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ 15వ అధ్యాయంలో చెప్పినటువంటి ఈ 3 ఉపమానాలలో సారం ఎంత చక్కగా మనకు తెలియచేస్తున్నాడు చూసారా?
ఫైనల్గా ఒకటే, మనందరి దేవుడు నిన్ను విపరీతంగా ప్రేమిస్తున్నాడు. నీకోసమే అన్నీ చేశాడు, అన్నీ చేస్తూ ఉన్నాడు. ఆయన ఒక్కటే కోరుతున్నాడు నీ నుంచి. ఏం కోరుతున్నాడు? ఆయనకు తప్పిపోయిన తన పిల్లలు ఒక్కరు కూడానండి. ఇదే సందర్భాన్ని, ఈ తప్పిపోయిన గొర్రె సందర్భాన్ని మన మత్తయి సువార్త 18వ అధ్యాయంలో చెబుతూ ఫైనల్గా ఒక మాట చెప్తాడు. ఏం చెప్తాడు అని అంటే 18వ అధ్యాయం 11 నుంచి మీకేమి తోచును, ఒక మనిషినికి 100 గొర్రెలు ఉండగా వాటిలో ఓడి తప్పిపోయినాడా, ఇది మనం తెలుసు. కింద ఏమని చెప్తున్నాడంటే 14వ వచనంలో, అలాగుననే ఈ చిన్న వారిలో ఒకడైనను నశించుట పరలోకమందున మీ తండ్రి చిత్తము కాదు. ఈ భూలోకంలో ఒక్కరు మిస్ అవ్వకూడదు అనేది దేవుని చిత్తం. ఇప్పుడు ఆ దేవుని చిత్తం ఎవరు చేయాలి? దేవుని చిత్తాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు తెలియచేశాడు. మనం ఏం చేయాలి? ఆ చిత్తాన్ని నెరవేర్చాలి. ఆ చిత్తాన్ని నెరవేర్చడం కోసం ప్రయత్నం చేయాలి. అంతే తప్ప లోకంలో పడి టైం పెండింగ్ పెట్టి ఆ తర్వాత చేస్తాలే, టైం ఉందిగా, ఇప్పుడు కొంత సంపాదిస్తా, లేదంటే ఒక పని ఉంది నిర్ణయించుకున్నా, అదంతా అయిపోయిన తర్వాత అప్పుడు నేను చేస్తా అనుకుంటున్నటువంటి వాళ్ళందరికీ ఒక శుభవార్త ఏంటి అని అంటే, తొందరగా మీరు నరకానికి పోబోతున్నారు, తొందరగా మీ గడువు తీరిపోబోతుంది. ఇది వాస్తవం. వార్నింగ్ కాదు, ప్రేమపూర్వకమైన హెచ్చరికే. ఎందుకనంటే చావు అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు. రేపొచ్చినా నేను వెళ్ళగలను అనే స్థాయిలో ఉండాలి. ఒక్కసారి కూడా తండ్రిని సంతోషపరచకుండా బ్రతుకుతున్నటువంటి నీ బ్రతుకు, తండ్రి ఆస్తిని పాడు చేస్తూనే ఉన్నావు, సృష్టిని కూడా అనుభవిస్తూనే ఉన్నావు. కానీ ఆయన కోసం ఆలోచించకుండా బ్రతుకుతున్నటువంటి మనం ఎక్కడికి పోతాం చెప్పండి? అందుకోసమే నీతి నిజాయితీగా పరిశుద్ధంగా నేను బ్రతుకుతున్నాను కదా అని అంటే, అలాంటి వాడెవడు పరలోకం పోడు. ఖచ్చితంగా ఆయన కోసం ఏదో ఒకటి చేయాలి. నీకు ఇవ్వబడినటువంటి ఒక తలాంతులను ఇవ్వటం అనేటటువంటి ఉపమానం కూడా ఉంటుంది కదండి. 5 తలాంతులు ఇచ్చినోడు మరి 5 సంపాదిస్తాడు, 3 తలాంతులు ఇచ్చినోడు మరి 3 సంపాదిస్తాడు, 1 తలాంతు ఇచ్చినోడు 1 తలాంతు రిటర్న్ తీసుకొచ్చి ఇస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది? భద్రంగా, జాగ్రత్తగా, పాడవకుండా, నీటిగా కాపాడి ఆ 1 తలాంతుని తీసుకొచ్చేసి ఇస్తాడు. ఏం జరుగుతుంది? ఇతని నరకంలో తొయ్యండి అంటాడు. మన పరిస్థితి అంతే. కాబట్టి బ్రతికి ఉన్నప్పుడే ప్రయత్నం కొనసాగాలి. కనీసం ఒక్కరినైనా కాపాడలేనా? దేవుని చెంతకు చేర్చలేనా? దేవుని వైపుకు త్రిప్పలేనా? ఎవరు అనేకులను దేవుని వైపు త్రిప్పుతారో వారు నక్షత్రాలు, స్టార్స్ అని చెప్పాడు. సో ఇంకా ఎన్ని నాళ్ళు వెయిట్ చేద్దాం? మనకు తెలిసిన దాంట్లో మనం చేయొద్దా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పశ్చాత్తాపపడాలి. 1వ పాయింట్ మనం నేర్చుకోవాలి. 2వది, మనం ఎదుటివారు పశ్చాత్తాప పడేలా మనం పనిచేయాలి. అందుకోసం యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చేసి ఎవరి చుట్టూ తిరుగుతున్నారు? పశ్చాత్తాపం పడగలిగే వారి చుట్టూ తిరుగుతున్నారు. పశ్చాత్తాపమే పడలేనటువంటి వారు వదిలేశారు. ఎందుకంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటి? నేనే బెటర్గా ఉన్నాను, నేనంతా బాగానే ఉన్నాను, మాలో ఏ పాపము లేదు అనే ఫీలింగ్లో బ్రతుకుతున్న వాళ్ళకి చెప్పడం కంటే మానేయటం బెటర్. ఎవరైతే మాటలు విని ఎస్ నేను పాపిని, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను అని తనంతట తాను గమనించి, గ్రహించి, రియలైజ్ ఎవరైతే అవుతారో అలాంటి వాళ్ళకి చెప్పటం చాలా ఉత్తమం. అందుకోసం యేసుక్రీస్తు ప్రభువు వారు అలాంటి వాళ్ళ చుట్టే తిరుగుతున్నాడు. అలాంటి వాళ్ళతోనే కలిసి భోజనం చేస్తున్నాడు. అలాంటి వాళ్ళ మధ్యనే ఉంటూ వాళ్లకు బోధ చేస్తున్నాడు. కానీ చాలా మంది ఆ కాలంలోనూ ఈ కాలంలోనూ పరిచయులు, శాస్త్రులు లాంటి వాళ్ళు మన చుట్టూ చాలా మంది ఉన్నారు. కళ్ళ ముందు కనబడుతున్నప్పటికీ, వాస్తవాలు నీటిగా అర్థమవుతున్నప్పటికీ తమ తప్పు ఎన్నటికీ ఒప్పుకోరు. మేము పాపులము, మేము పాపమే చేశాము అని ఒప్పుకోరు. అలాంటి వారి పరిస్థితి ఏంటి అని అంటే దేవుడు వదిలేస్తాడు. దేవుడే వేస్ట్ నాన్న, ఇలాంటి వాళ్ళు నువ్వు మాట్లాడకు, చెప్పిన దండగా. అందుకోసం ఏమంటారు సార్, పందుల ముందు నీ ముత్యములను వేసిన ఎడల వాటి విలువ తెలియక ఆ పందులు ఏం చేస్తాయంట? తొక్కి వెళ్ళిపోతాయట. కాబట్టి మనం అలాంటి వాళ్ళం కాకూడదు. మనం వెదజల్లుతూనే ఉండాలి దేవుని మాటలు. ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు, కొంతమంది అయినా హృదయం కదలకపోతుందా, హృదయం మారకపోతుందా, దేవుని వైపు తిరగకపోతారనేటువంటి ఆశతో. ఎందుకంటే దేవుడు ఆనందపడుతుంది, దేవునికి సంతోషం కలుగుతుంది కనుక అలాంటి కార్యక్రమం చేస్తూ మనమందరం ముందుకు సాగుదాం. దానికోసం
మొదటి శతాబ్దపు క్రైస్తవులు, యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయన తదనంతరం శిష్యులు అనేకులు కేవలం దేవుని ఆనంద పెట్టడం కోసం తమ ప్రాణాన్ని తృణప్రాయంగా ఏడ్చేసి ముందుకు సాగారండి. తమ ప్రాణాలని వదిలేసి ముందుకు సాగారు. కాబట్టి మనం ఏం చేయగలుగుతున్నాం? ఇంకా ఈ జానెడు పొట్ట కోసం అని చెప్పేసి చుట్టూ తిరుగుతున్నామా? ఇంకా ఈ జానెడు పొట్ట కోసమే ఆలోచిస్తున్నామా? ఇంకా ఈ మట్టిగా కలిసిపోయే మట్టి కోసం ఆలోచిస్తున్నామా? ఇంకా దానికోసమేనా? కొంతమంది ఉంటారండి, ప్రసంగంగా చెప్పినాడు, జతగాడు లేడు, ఎవ్వరు లేరు, కానీ ఎందుకు కష్టపడుతున్నాడో అర్థం కాదు. కష్టపడుతూ ఉంటారు. కొంతమందికి పిల్లలే పుట్టరు, కానీ లక్షలు సంపాదించడం కోసం ప్రయాసపడుతూనే ఉంటారు. ఎవరి కోసమో వాళ్ళకి అర్థం కాదు. అసలు ఎందుకోసం అది, ఎవరి కోసం అంటే ఎందుకోసం అనే ఆలోచనే లేకుండా అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇదంతా వదిలి దేవుణ్ణి సంతోషపరచాలి అనే ఆలోచన కలిగి ముందుకు సాగి మీరు పరలోకం వెళ్ళి కొంతమందినైనా దేవుని చెంతకు చేర్చాలి అనేటటువంటి తపన కలిగి మనం అందరం ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభు వారి ఇంటెన్షన్. ఆ ఉపమానాల సారమది నీకు నాకు మనందరినీ ప్రేరేపించే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. వెళ్ళండి, దేవునికి పలానాది ఇష్టము, మీరు ఆయనకి ఇవ్వండి, ఆయన ఆనందాన్ని ఇవ్వండి, సంతోషాన్ని ఇవ్వండి అని ఆ ఉపమానాలలో తెలియజేస్తున్నాడు కనుక ఆ విషయం మీకు అర్థమైతే ఆ ప్రయత్నం మీరు చేస్తారని నమ్ముతున్న మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తలొంచినట్టే చిన్న ప్రార్థనతో మనం ముగించుకున్నాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమందు వాసినుడా, సకలాశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, నాయన ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడారు నాయన. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించి తన ద్వారా మీరు చెప్పించినటువంటి మాటలు కేవలం మీ ఉద్దేశాలు, మీ ఇష్టాలు, మీ చిత్తాన్ని మాత్రమే మాకు తెలియచేశారు తండ్రి. మీ మనసును మేము అర్థం చేసుకొని పనిచేయాలి అనేకమైనటువంటి విషయాల ద్వారా, అనేక రకాలైనటువంటి ఉపమానాల ద్వారా తెలియచేశాడు. అది తెలుసుకున్నటువంటి మేము తండ్రి మీ చిత్తాన్ని జరిగించే వారంగా ఉండే భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రాధేయపడుతూ బ్రతిమాలు కొంచెం మీ పాదాల సన్నిధి నుంచి మీ ప్రియ కుమారుడు, ఈ లోక రక్షకుడు, మనుషులందరి కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభు పరిశుద్ధ నామంలోనే ప్రార్థన అడిగి వేడుకొంచు బ్రతిమాలు కొంచున్నాను కన తండ్రి. ఆమేన్.